హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజీ అలీస్ కిచెన్. ఈరోజు ఒక ఎమ్మి టేస్టీ కూల్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయింది అనుకుంటాను. అదేనండి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ని ఇష్టపడని వాళ్ళంటూ ఉండరండి. నాకు తెలిసి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరికైనా నచ్చేస్తుందండి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. అంత టేస్టీగా ఉంటుంది. ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. ఈ ఐస్ క్రీమ్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని బయటకు వెళ్ళకుండా మన ఫ్యామిలీ వెంట ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ షుగర్ని కరిగించుకోవాలండి. మనం ఇక్కడ క్యారమిల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ క్యారమిల్ మన ఐస్ క్రీమ్కి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇలా షుగర్ కాస్త కరిగిన తర్వాత సైడ్స్ నుంచి మధ్యలోకి జరుపుకుంటూ ఈ షుగర్ మొత్తాన్ని కరిగించుకోవాలండి. ఖచ్చితంగా ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, షుగర్ కరిగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి ఈ షుగర్ సిరప్లో కలిసేటట్టయితే బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల క్యాషూ నట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కాస్త ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి అప్లై చేసుకున్న ఒక ప్లేట్లోకి అయితే ఈ మిశ్రమం మొత్తాన్ని తీసేసుకోవాలండి. లేకపోతే ఇక్కడ గట్టి పడిపోతుంది. ఇది నెయ్యి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ఒక ప్లేట్కి. ఇలా నెయ్యి అప్లై చేసేసుకొని ఇందులో వేసేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత సైడ్స్ నుంచి నైఫ్తో తీసుకుంటూ జాగ్రత్తగా ఇలా తీసేసుకోవాలండి. ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి, ఇది చిక్కీలాగా టేస్ట్గా భలే ఉంటుందండి. డైరెక్ట్ ఇలా కూడా తినేయచ్చు. పప్పు చెక్కలాగా భలే ఉంటుంది టేస్ట్. దీన్ని చిన్న ముక్కలుగా ఇలా తుంచుకొని ఒక రోకలిలో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర రోకలు అవైలబుల్గా లేకపోతే కవర్లో వేసేసుకొని పప్పు గుత్తితో కానీ చపాతీ కర్రతో కానీ కచ్చా పచ్చాగా అయితే దంచుకోవాలి. చూడండి, ఇలా కచ్చా పచ్చగా దంచుకొని కాసేపు దీన్ని కూడా అలా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు వేసుకోవాలండి. 1/2 లీటర్ పాలు ఒక 3 నుండి 4కి ఐస్ క్రీమ్ సరిపోతుంది. చిక్కటి పాలు తీసుకోవాలి. ఈ పాలు మరిగేలోపు మనము పక్కన కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక 1/4 కప్పు పాలు తీసేసుకొని ఈ పాలల్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. మొక్కజొన్న పిండి వేసేసుకొని ఉండలేకుండా ఈ మిశ్రమం మొత్తాన్ని కంప్లీట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని దీన్ని కూడా అలా కాసేపు పక్కన పెట్టేసుకుందాం. తర్వాత చూడండి, పాలైతే బాగా మరుగుతున్నాయి కదా. ఇక్కడ చూడండి, పాలు మరుగుతున్నాయి కదా. ఇలా పాలు మరిగేటప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు షుగర్ని వేసేసుకొని ఈ షుగర్ బాగా కలిసేటట్టు పాలల్లో కంప్లీట్గా షుగర్ మొత్తం కరిగేటట్టు ఒక గరిటెతో కలుపుకోవాలండి. ఇలా చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఈ షుగర్ మొత్తం కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇందులో మనము మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని ఒకసారి ఇలా కార్న్ఫ్లోర్ మిక్సర్ని ఒకసారి కలుపుకొని ఇంకోసారి ఈ పాలలో వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని వెంటనే ఒక గరిటెతో కలుపుకుందాం, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలండి. 2-3 నిమిషాలకి ఇది చిక్కబడిపోతుంది. ఇలా చిక్కబడిన తర్వాత చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. బట్ ఫుడ్ కలర్ వేయడం వల్ల కలర్ బాగుంటుందండి ఐస్ క్రీమ్కి. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారించుకోవాలండి ఈ మిశ్రమాన్ని. చూడండి, ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం ఈ మొత్తాన్ని. చూడండి, ఇలా మిక్సీ జార్లో తీసేసుకొని ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీని నురగ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా నురగ వచ్చే వరకు అయితే మిక్సీ పట్టుకోవాలి. ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీని ఇలా ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్నర్ బాక్స్లో, గాలి వెళ్ళని బాక్స్లో అయితే ఈ మిశ్రమం మొత్తాన్ని తీసేసుకోవాలండి. చూడండి, ఇలా బాక్స్లో తీసేసుకొని పైనుండి బాక్స్ మూత పెట్టేసి ఖచ్చితంగా 2 నుండి 3 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2 నుండి 3 గంటల తర్వాత చూపిస్తున్నాను. 3 గంటలకి నేను ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి, ఇలా మీగడలాగా కాస్త గట్టిపడి ఉంటుంది ఐస్ క్రీము. ఈ ఐస్ క్రీమ్ని మరోసారి మిక్సీ జార్లో తీసేసుకొని మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఇలా నురుగ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి ఈ ఐస్ క్రీమ్ మొత్తాన్ని. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పొడిని వేసుకోవాలండి.
క్యారమిల్ పొడిని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకొని ఇందులోనే పాల మీద మిగడ ఉంటుంది కదా, ఈ మిగడని ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చండి. ఐస్ క్రీమ్లో బాగుంటుంది టేస్ట్ ఇలా మిగడ యాడ్ చేయడం వల్ల. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల మిగడనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ మిగడ అయితే చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్కి. ఇలా మీగడ కూడా వేసిన తర్వాత ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలండి. ఈ మీగడ, ఈ క్యారమిల్ ఈ ఐస్ క్రీమ్లో కలిసేటట్టు ఇలా నురుగు వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అదే బౌల్లో ఈ మిక్చర్ మొత్తాన్ని తీసేసుకోవాలి. చూడండి ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ మొత్తాన్ని తీసేసుకొని పైనుండి క్యారమిల్ తునకల్ని వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని గాలి వెళ్ళకుండా ఈ ఐస్ క్రీమ్ మీద వాటర్ పడకుండా ఒక కవర్తో కవర్ చేసేయాలండి. కంప్లీట్గా వాటర్ పడకుండా ఐస్ క్రీమ్ మీద. నేను ఇక్కడ ఫుడ్ ప్యాక్ చేస్తారు కదా, ఆ కవర్ని కట్ చేసేసుకొని ఇలా పైనుండి కవర్ చేసేసి మూత పెట్టేసి, బాక్స్ మూత పెట్టేసి 8 నుండి 9 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఖచ్చితంగా. నేనైతే ఇక్కడ ఒక ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఒక ఓవర్ నైట్ 8 నుండి 10 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బాక్స్ ఓపెన్ చేసుకుందాం. ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఆల్మోస్ట్. ఇలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చూడండి ఎంత గట్టి పడిపోయింది కదా. ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక స్కూప్తో కానీ లేకపోతే గుంత గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో కానీ మనకు నచ్చిన బౌల్స్లో ఐస్ క్రీమ్ తీసేసుకొని పైనుంచి కాస్త క్యారమిల్ వేసేసుకొని ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. తప్పకుండా మీరందరూ ట్రై చేసేయండి. బయటికి వెళ్ళకుండా హ్యాపీగా చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక బౌల్ ఐస్ క్రీమ్ వచ్చేసి బయట 70 రూపీస్ నుంచి 80 రూపీస్ ఉంటుందండి. చాలా తక్కువ ఖర్చుతో అయితే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. తప్పకుండా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.